హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. బీఎస్సీ నర్సింగ్ 2024-25 ఇయర్ అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే వీడియో చూడలేదో వెంటనే చూసేయండి, మన ఛానల్లో ఉంటుంది రీసెంట్ అప్లోడ్స్లో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి అంటే లైక్ రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి చేసుకోవాలి, అండ్ తర్వాత ఏంటి అంటే నెక్స్ట్ పాయింట్ రిజిస్ట్రేషన్ తర్వాత ఏం చేయాలి. ఆ తర్వాత పాయింట్ వచ్చేసి థర్డ్ పాయింట్ వచ్చేసి కౌన్సిలింగ్ వచ్చేసి ఆన్లైన్లో జరుగుతుందా ఆఫ్లైన్లో జరుగుతుందా. అంటే లాస్ట్ ఇయర్ అయితే ఆన్లైన్లో జరిగింది కదా, సో మరి ఈ ఇయర్ ఎలా ఉంటుంది అనేసి సో దానిపైన డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెస్ట్ సెంటర్స్ అంటే ఏంటి. సో ఇవన్నీ మీకు ఏం తెలియదు ఫ్రెండ్స్, లైక్ నాకు తెలిసి అయితే మీకు టెస్ట్ సెంటర్స్ అంటే ఏంటో తెలియదు, రిజిస్ట్రేషన్ తర్వాత ఏం చేయాలో తెలియదు, రిజిస్ట్రేషన్ డేట్స్ ఏంటో తెలియదు. సో ఇవన్నీ అయితే మనం ఇప్పుడైతే డిస్కస్ చేస్తాం. ఈ ఇయర్ అయితే ప్యాటర్న్ అయితే మొత్తం చేంజ్ చేసినారు. సో ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను చూడండి, మొత్తం కొత్త ప్యాటర్న్ అనేసి. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అలా అయితేనే మీకైతే నేను పెట్టే అప్డేట్స్ అయితే నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ అయితే చేయండి, సో వాళ్ళకి ఎంతగానో యూజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనమైతే నోటిఫికేషన్ ఓపెన్ చేస్తున్నాం. సో మనకైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ టీఎస్ ఈఏపీ సెట్ అని ఉంది కదా. సో దీంట్లోనే మనకైతే బీఎస్సీ నర్సింగ్ అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మనకి బీఎస్సీ నర్సింగ్ కాబట్టి ఆ పాయింట్ మీదే మనమైతే డిస్కషన్ చేద్దాం. సో ఇక్కడ సి పాయింట్ పైన చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్స్ డిపార్ట్మెంట్ సమ్ డేట్ అయితే ఇచ్చినారనమాట. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ పర్ టీఎస్ ఈఏపీ సెట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరైతే చూసుకోవచ్చు. అన్నీ అయితే మనమైతే లాస్ట్ వీడియోలో అయితే మనమైతే డిస్కస్ అయితే చేస్తాం ఫ్రెండ్స్. అండ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. సో మనకి బీఎస్సీ నర్సింగ్ గురించి వచ్చేసినట్టు చూసుకున్నట్టయితే సో ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అయితే ఉండాలి. సో మ్యాథమెటిక్స్ ఉన్న పర్లేదు, అలాంగ్ విత్ బయాలజీ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీతో పాటుగా. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి రిజిస్ట్రేషన్స్ ఎప్పటి నుంచి చేసుకోవాలి అనేసి చూద్దాం. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్స్ ఫస్ట్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి 26th. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ దిస్ మంత్ February 26th నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకున్నారు. సో పూర్తిగా 1 month అయితే అంటే మార్చ్ మంత్ అయితే మొత్తం అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ తీసుకున్నారు. సో లాస్ట్ వితౌట్ లేట్ ఫీ తోటి లాస్ట్ డేట్ వచ్చేసి చూసుకున్నట్టయితే April 6th వరకు, అంటే మార్చ్ ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి కాబట్టి మార్చ్ మొత్తంలో మనకి రిజిస్ట్రేషన్స్ అయితే చేసుకోవచ్చు. సో ఎందుకంటే ఇంటర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఇంటర్ ఎగ్జామ్స్ తర్వాత కూడా వాళ్ళైతే చేసుకోవచ్చు అనేసి సౌకర్యం అయితే కల్పించారు. సో ఎగ్జామ్స్కి వచ్చేసి చూసుకున్నట్టయితే సో ఎగ్జామ్స్ మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలోకి వస్తుంది. సో బీఎస్సీ నర్సింగ్. సో ఎగ్జామ్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి May 11th నుంచి May 12th 2 days అయితే ఉంటుందన్నమాట. సో 2 days మనకి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. మార్నింగ్ 9 to 12 వరకు ఒక ఎగ్జామ్ ఉంటుంది, ఒక సెషన్ ఉంటుంది. సో కొందరికి ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత 3 PM to 6 PM వరకు కొందరికి ఉంటుంది. అలాంగ్ విత్ ఎంతమంది అయితే అంటే నియర్లీ అయితే చూసుకున్నట్టయితే సో ఒక్క నోన్కి సో ఫస్ట్ డేనే ఈ ఇంజనీరింగ్ వాళ్ళే 40,000 మెంబర్స్ అయితే ఎగ్జామ్ అయితే రాస్తారనమాట. సో అలా ఉంటుంది, చాలా హెవీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరైతే చూసుకోండి. సో ఇక్కడ మనకి మనకి రిజిస్ట్రేషన్ ఫీ వచ్చి చూసుకున్నట్టయితే 500. ఇవి చూసేసాం ఆల్రెడీ, సో మళ్ళీ డిస్కషన్కి అవసరం అయితే లేదు. సో నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, రిజిస్ట్రేషన్స్ అయితే ఎప్పటి నుంచి చేసుకోవాలి అనేసి ఆన్సర్ అయితే దొరికింది మీకు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రిజిస్ట్రేషన్ తర్వాత ఏం చేయాలి. సో బీఎస్సీ నర్సింగ్కి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో టీఎస్ ఈఏపీ సెట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో ఎగ్జామ్ కొరకు అయితే మీరైతే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అయితే అయి ఉండాలన్నమాట. సో ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి చూసుకున్నట్లయితే టోటల్గా అయితే 160 క్వశ్చన్స్ ఉంటాయి. సో నో నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు. సో మీరు తప్పకుండా ఎవరైతే బీఎస్సీ నర్సింగ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే ఎగ్జామ్ అయితే రాయాల్సిందే. సో రాసి ఇన్ కేస్ క్వాలిఫై అవ్వకుండా క్వాలిఫై అయినా కానీ వాళ్ళైతే లైక్ మేనేజ్మెంట్ కోటాలో అయినా తీసుకోవచ్చు అనమాట. సో అందుకోసమే ఎగ్జామ్ అయితే తప్పకుండా అటెంప్ట్ అయితే చేసి ఉండాలి. సో ఇన్ కేస్ మాకు ఫ్రీ సీట్ కావాలి, గవర్నమెంట్ సీట్ కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా మీరైతే బాగా ప్రిపేర్ అయ్యేసి 160 మార్క్స్కి అట్లీస్ట్ మీరు 120 అయినా కరెక్ట్ చేయాలన్నమాట. 120 క్వశ్చన్స్ అయినా కరెక్ట్ చేయాలి. సో లేదు అంటే లాస్ట్ చూసుకున్నట్టయితే 80 క్వశ్చన్స్ కరెక్ట్ చేసినా పర్లేదు. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను మీకు ఫర్దర్ వీడియోస్లో. సో ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన తర్వాత రిజల్ట్ మంచిగా వస్తే మీకు గవర్నమెంట్ సీట్ వస్తుంది. సో గవర్నమెంట్ సీట్ వస్తే ఓకే, లేదు అంటే వాళ్ళైతే మేనేజ్మెంట్లో కూడా తీసుకోవచ్చు. సో అది కూడా ఉందన్నమాట. రిజిస్ట్రేషన్ తర్వాత చేసే ప్రక్రియ ఇది.
సో ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చూసుకున్నట్టయితే కౌన్సిలింగ్ ఎలా ఉండబోతుంది, లైక్ ఆన్లైన్లో ఉండబోతుందా ఆఫ్లైన్లో ఉండబోతుందా అనేసి చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది. సో అది కూడా ఇప్పుడైతే డిస్కస్ చేసి ఇద్దాం. ఫ్రెండ్స్ మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో ఉన్నప్పుడు, సో ఇదే బీఎస్సీ నర్సింగ్ అనేది కేఎన్ఆర్ యూహెచ్ఎస్లో ఉన్నప్పుడు సో మొత్తం ప్రాసెస్ అంతా ఆన్లైన్లో జరిగేది. సో లైక్ మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ కావచ్చు, సో ఏవైనా గ్రీవెన్సెస్ ఉన్నా అప్లోడ్ చేయడం కావచ్చు, లైక్ ఎట్లాంటి విత్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. సో ఏమైనా తప్పులు ఉన్నా కానీ సర్చ్ చేసుకోనికి ఆన్లైన్లోనే మీరు మెయిల్ చేయడానికి అయితే సౌకర్యం అయితే కల్పించారు. సో మెరిట్ లిస్ట్ కావచ్చు, ఫైనల్ మెరిట్ లిస్ట్ కావచ్చు, అలాగే కొన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయడానికైతే వాళ్ళైతే మనకైతే ఆన్లైన్లోనే సౌకర్యం అయితే కల్పించారు. సో కారిగండం టు ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేసి సో ఇట్లా కొన్ని మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు కదా ఫ్రెండ్స్. సో అంటే మిస్ అయిన వాళ్ళకి కూడా రిలీజ్ చేసినారు. సో ఎందుకంటే అది ఆన్లైన్లో జరిగినటువంటి కౌన్సిలింగ్ ప్రాసెస్. సో ఇప్పుడు ఇక్కడ టీఎస్ ఈఏపీ సెట్ అంటే టీఎస్ ఎంసెట్ కాబట్టి సో ఇక్కడ మీకు పూర్తిగా కౌన్సిలింగ్ అనేది ఆఫ్లైన్లో జరగబోతుంది. సో ఎలా అంటే మీకు ఇదివరకు చూసుకున్నట్టయితే అగ్రికల్చర్ బీఎస్సీ కావచ్చు, సో వెటర్నరీ సైన్స్ కావచ్చు, సో ఇట్లా ఉంటుంది కదా. సో వాళ్ళకి ఎలా జరుగుతాయో కౌన్సిలింగ్స్, ఆఫ్లైన్ కౌన్సిలింగ్స్, సో మీకు కూడా అలా జరుగుతాయి. ఇది ఎలా ఉండబోతుందంటే ఫ్రెండ్స్, సో ఫస్ట్ మీకు ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ డేట్స్ వస్తాయి. కౌన్సిలింగ్ డేట్స్ తర్వాత మీరు కౌన్సిలింగ్ వెళ్ళేసిన దగ్గర మీ సర్టిఫికేట్స్ అండ్ మీ కేటగిరీ అవన్నీ బేస్ చేసుకొని వాళ్ళైతే సో కొన్ని మీకు ఆప్షన్స్ ఇస్తారు. లైక్ బీవీఎస్సీకి వెళ్తారా, అంటే వెటర్నరీ సైన్స్కి వెళ్తారా, లేదంటే అగ్రికల్చర్ బీఎస్సీకి వెళ్తారా, లేదంటే నర్సింగ్కి వెళ్తారా, సో అనేసి చూస్ చేసుకోమంటారు. ఇంకా అలాంగ్ విత్ దట్ బీ ఫార్మసీ అండ్ ఫార్మ్ డి కూడా ఇస్తారు. సో ఇక్కడ నేనైతే ఇవి 3 అయితే ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడ మీరు వెటర్నరీ సైన్స్కి పోతారా, అగ్రికల్చర్ పోతారా, నర్సింగ్ పోతారా అనేసి మీకు అయితే ఆప్షన్ ఇస్తారు. సో అప్పుడు మీరు ఏం చేసుకోవాలి, సో నాకు నర్సింగ్ అంటే ఇంట్రెస్ట్, నేను నర్సింగ్కి వెళ్తాను, నర్సింగ్ చూస్ చేసుకోవాలి. సో నర్సింగ్ చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళు అంటే టెస్ట్ దగ్గర అంటే కౌన్సిలింగ్ జరిగే అక్కడ ఆ కౌన్సిలింగ్ హాల్లో సో వాళ్ళు మీకు నర్సింగ్ అనేది లాక్ చేస్తారు. నర్సింగ్ లాక్ చేసి మీకు ఏ కాలేజ్ కావాలో ఆ కాలేజ్ నేమ్స్ అయితే డిస్ప్లే అయి ఉంటాయి ఫస్టే. సో మీరు ఎంచుకోవాలన్నమాట, ఫస్ట్ చూస్ చేసుకోవాలి ఈ కాలేజ్ కావాలి మాకు అనేసి. సో కాలేజ్ లిస్ట్ కావాలంటే నేను ర్యాంక్ వైజ్గా అంటే టాప్ కాలేజ్ ఏంటి, సో టాప్ 1 to టాప్ 10 కాలేజ్ వీడియో కూడా చేస్తాను కావాలంటే. సో మీరు కాలేజెస్ చూస్ చేసుకోమని మీకు చెప్తారు. సో మీరు కాలేజ్ చూస్ చేసుకున్న తర్వాత సో లాక్ చేస్తారు. సో మీకు ఈ కాలేజ్లో సీట్ అనేది అలర్ట్ అయిపోయింది, సో మీరు అక్కడ జాయిన్ అవ్వచ్చు అనేసి చెప్తారు. సో అలా జరుగుతుందన్నమాట ప్రాసెస్. సో పూర్తిగా ఆఫ్లైన్ పద్ధతి కాబట్టి కొంచెం అయితే ఇబ్బంది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. పర్లేదు, నేనైతే మీకైతే గైడ్ అయితే చేస్తాను. సో మీరు మన వీడియోస్ తరచు చూస్తుంటే మాత్రం. సో అలానే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి టెస్ట్ సెంటర్స్ అంటే ఏంటి అన్న, చాలామంది టెస్ట్ సెంటర్స్ అంటున్నారు. సో అంటే ఏంటి మాకేం తెలియదు అనేసి సో చాలామంది అడుగుతున్నారు అండ్ చాలామందికి తెలియదు అనే ఉద్దేశంతో నేనైతే టెస్ట్ సెంటర్స్ గురించి అయితే మీకైతే చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్ టెస్ట్ సెంటర్స్ అంటే వేరు. అవి ఏంటి అంటే మీకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది కదా. సో కౌన్సిలింగ్ జరిగే టైంలో కౌన్సిలింగ్ ఎక్కడ పెట్టుకోవాలి అనేసి చెప్పేటటువంటి ప్లేస్ అనమాట. సో ఎలా అంటే ఇప్పుడు సో ఇక్కడ టెస్ట్ జోన్స్ వేరు, ఇవి లైక్ మీకు ఎగ్జామ్ సెంటర్స్ లాగా అనమాట. టెస్ట్ సెంటర్స్ అంటే మనకి ఇప్పుడు ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ ప్రాసెస్ ఉంటుంది కదా. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ జరిగే ప్లేసెస్ అవి. సో వీటిని ఎంచుకోవాలంటే లైక్ మీకు దగ్గర ఉన్నటువంటి టెస్ట్ సెంటర్స్ యొక్క లిస్ట్ రిలీజ్ చేస్తారు ఫస్టే. సో రిలీజ్ చేసిన తర్వాత మీరు వన్స్ మనకు ఒక్కసారి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిపోయింది అనుకోండి టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకోనికి. సో అరౌండ్ ఫస్ట్ డేనే ఆల్మోస్ట్ ఉన్నటువంటి స్లాట్ అంటే ఇప్పుడు మనము స్లాట్ బుక్ చేసుకోవాలి. లైక్ కొన్ని డేస్ ఇస్తారు కౌన్సిలింగ్కి. సో ఆ డేస్లో మీకైతే కౌన్సిలింగ్ అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోవాలి. ఎలాంగ్ ఒక 5 to 6 days ఇచ్చారనుకోండి. సో ఈ 5 to 6 days లోపు మీకైతే కౌన్సిలింగ్ అయితే అయిపోవాలన్నమాట. సో ఇలా ఫస్ట్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, ఫస్ట్ స్లాట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో ఫస్ట్ డే రోజు కొంతమంది అయితే బుక్ చేసుకుంటారు. కొంతమంది కాదు, ఆల్మోస్ట్ 90% అయితే స్లాట్స్ అయితే ఇందులో బుక్ అయిపోతాయి ఫస్ట్ డే రోజున. 100% బుక్ అయిపోతాయి నేను చెప్తున్నాను. సో ఎందుకు అంటే ఇక్కడ ఫస్ట్ డేన ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో, సో లైక్ ఎగ్జాంపుల్ చూపిస్తాను నాగండి. సో లైక్ 3001 ర్యాంక్ ఒకరికి వచ్చింది, 2999 ర్యాంక్ ఒకరికి వచ్చింది ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. సో ఇది ఫస్ట్ పర్సన్, ఇది సెకండ్ పర్సన్. ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ
సో ఫస్ట్ ఎవరు నాకు 2900 అని ర్యాంక్ వచ్చింది. నేను తర్వాత స్లాట్ బుక్ చేసుకుంటాను కౌన్సిలింగ్ కొరకి అనేసి ఈయన అనుకున్నాడు. ఫస్ట్ డే రోజున బుక్ చేసుకోలేదు. సో ఈయన అనుకున్నాడు నాకు కొంచెం మార్కులు ర్యాంక్ అనేది తక్కువ వచ్చింది. సో నేను ఫస్ట్ డే రోజున స్లాట్ బుక్ చేసుకుంటానని మార్నింగ్ నుంచి చూసేసుకొని సో వెబ్సైట్ ఓపెన్ అవ్వగానే స్లాట్ అనేది బుక్ చేసుకున్నాడు ఫస్ట్ డే రోజున. సో అప్పుడు ఈయన ఫస్ట్ డేన వెళ్ళాడు. సో వెళ్ళేసి ఈ 3100 ర్యాంక్ ఉన్నతను సో ఫస్ట్ డే రోజున వెళ్ళేసి సో నాకు నర్సింగ్ కావాలి అనేసి నర్సింగ్ అనేది ఓకే లాక్ చేసుకున్నాడు. అయిపోయింది, సీట్ అనేది ఇక్కడ ఫిల్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 20 సీట్స్ ఉన్నాయి. ఈయనది వచ్చేసి 20th సీట్. సో అయిపోయింది, ఇక్కడ సీట్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. సో నెక్స్ట్ డేన సెకండ్ డే రోజున వెళ్ళాడు. 2999 ర్యాంక్ అతను. సో అక్కడికి వెళ్ళేసి చూస్తే నర్సింగ్లో ఒక్క సీట్ లేదు. సో నర్సింగ్లో సీట్స్ లేవనేసి బీబీఎస్సీ కావచ్చు, ఏజీబీఎస్సీ కావచ్చు, సో అట్లా వేరేది తీసుకున్నాడు. సో ఈయన గోల్ రీచ్ అవ్వలేదు. సో నేను అలానే చెప్తున్నాను ఏంటంటే టెస్ట్ సెంటర్స్ ఫస్ట్ డే రోజున రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి ఆల్మోస్ట్ సీట్స్ వస్తాయి. సో అనుకున్న కోర్సులో అనుకున్న సీట్ అయితే వస్తుంది. సో లేదు థర్డ్ డే రోజున చేసుకుంటాం, ఫోర్త్ డే రోజున చేసుకుంటాం అంటే మాత్రం మీకైతే సీట్ అయితే రాదు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, మీరు అనుకున్నట్టు నర్సింగ్లో రాదు. సో మీరు అనుకున్నటువంటి కోర్సులో రాదు. ఎందుకంటే ఫస్ట్ డే రోజున వెళ్ళే వాళ్ళు చాలా సీట్స్ అనేవి వాళ్ళకే వస్తాయి, చాలా కోర్సెస్లో వాళ్ళకే వస్తాయి. కాబట్టి మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వెంటనే ఏ రోజున పడుతుందో టెస్ట్ సెంటర్స్ యొక్క వెబ్సైట్ ఏ రోజున ఓపెన్ అవుతుందో సో ఆ రోజున మీకోసం పదే వీడియో చేసి రిమైండ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇది అనమాట. సో కౌన్సిలింగ్ అనేది ఆన్లైన్లో జరగదు కాబట్టి సో ఆఫ్లైన్లో జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఎవరు వెళ్తే వాళ్ళకే ఉంటుంది ప్రిఫరెన్సెస్. సో అందుకే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో మీరైతే ఎట్లాంటి డిలే చేయడానికి అవసరం లేదు, నేనైతే ఉన్నాను మీకోసం. సో కేవలం మీరు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం తప్పకుండా నేనైతే చాలా హెల్ప్ అయితే అవుతాను. సో లేదు అంటే నా ఛానల్ అనే కాదు, సో వేరే ఛానల్స్ కూడా ఉన్నాయి, వీటికైనా పర్లేదు, వీటికైనా చూసుకోండి. సో ఎందుకంటే మీ గోల్ రీచ్ అవ్వాలంటే సో వేరే విధంగా కూడా చూసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అయితే చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. సో బీ కాషియస్ ఫ్రెండ్స్.